ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ మాట్లాడుతూ తాము దారిద్ర్య రేఖకు దిగువనున్న పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారమని, మెరిట్ ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నామని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, దాంతో సుమారు 22 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సంవత్సరాల నుండి 10,000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థుల దాకా నానా అస్తవ్యస్త పడుతూ వారి యొక్క కన్న తల్లి నుండి పుస్తలు తాకట్టు పెట్టి ఫీజులు కట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. నీకు కొంచెమైనా సిగ్గుందా అని విద్యార్థుల నుండి అడుగుతున్నాము. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే, ప్రొఫెసర్ల భర్తీ చేయకపోతే, నాణ్యమైన విద్య అందించకపోతే, ప్రభుత్వం కుప్ప కూలే వరకు యుద్ధానికి శ్రీకారం చుట్టుతామని ఉస్మానియా విద్యార్థి లోకం నుండి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. స్టూడెంట్ పవర్ కి జై, స్టూడెంట్ పవర్, నేషన్ పవర్, స్టూడెంట్ పవర్, నేషన్ పవర్. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్. భారత్ మాతా కీ జై. మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు మనం చూసుకుంటుంటే ఈరోజు మన ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏమాత్రం నిధులు కేటాయించట్లేదు. అలాగే విద్యార్థులకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా స్కాలర్షిప్లను కూడా మనకి స్టూడెంట్స్కి అందించట్లేదు. కాబట్టి ఈరోజు మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, ఇలాగే ఉంటే మొత్తం యూనివర్సిటీ మొత్తం ఖచ్చితంగా బైకాట్ చేస్తామని చెప్తున్నాం. నమస్తే. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏబీవీపీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అన్న సీఎంకి ఒకసారి విజ్ఞప్తి చేద్దామని చెప్పేసి అందరం కూడా మాట్లాడడం జరిగింది. అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే దాదాపు 4.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల కాక దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 22-25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రభుత్వము చోద్యం చూస్తుంది, నిద్ర మత్తులో ఉంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడము చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి త్వరితగతినగా 10,000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ పోరాడుతుంది. ఇది యుద్ధానికి కూడా శ్రీకారం చుట్టబోవడానికి సిద్ధంగా ఉందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. త్వరితగతినగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని పీఠాలు కదిలేటట్టు శ్రీకారం చుట్టబోతున్నామని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం.